హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే కోచింగ్. ఈ వీడియోలో అయితే మనం ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూద్దామండి. ఓకే. ఈ వీడియో ఎస్ఎస్‌సి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌కి, రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌కి అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌కి యూజ్‌ఫుల్ అండి. మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండ్ దాని రిలేటెడ్ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకే. లెట్స్ గో. The LCM of 42, 36, 312, 126 is ఎస్ఎస్సి జీడీ 2025లో వచ్చిందండి ఈ క్వశ్చన్. ఎప్పుడైనా సరే పెద్ద నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం అడిగాడు అనుకోండి, మన డిఫాల్ట్ మెథడ్ ఏం చేస్తాం, ఇది చేస్తామండి. ఇలా వేసి ఇలా 126 వేసి ఇలా వేసి ఇలా 2 వేస్తాం కదా. ఈ మెథడ్ చేయొద్దండి, ఎందుకంటే ఇట్స్ వెరీ లెంతీ అండ్ టైం కన్జ్యూమింగ్. దాని బదులు నేను ఒక సింపుల్ మెథడ్ చెప్తా. ఫస్ట్ ఒక నెంబర్ ఇస్తాడు కదండి, ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, దాని ఫ్యాక్టర్స్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ 42 ఉందనుకోండి, 6 and 7 తీసుకోండి. దీని ఎల్సిఎం ఏదైతే వస్తుందో అది 6తో డివిజబుల్ అయింది, 7తో డివిజబుల్ అయింది. ఎందుకు? ఇది మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇది అంటే ఇది 42 మల్టిపుల్, అంటే ఇది 6 మల్టిపుల్ అండ్ 7 మల్టిపుల్ కూడా కదా. ఇప్పుడు ఏం చేయండి, 6, 7 వచ్చింది కదా, ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు 6 డివిజబిలిటీ రూల్ ఏంది, అది 2తో డివిజబుల్ అవ్వాలి, 3తో డివిజబుల్ అవ్వాలి. 2 అంటే ఏంది, అది ఈవెన్ నెంబర్ ఉండాలి కదా. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది, తీసేయండి, ఇది ఆడ్ నెంబర్, తీసేయండి, ఇది ఆడ్ నెంబర్, తీసేయండి. 3 డివిజబిలిటీ రూల్ ఏంది, సమ్ ఆఫ్ ది డిజిట్స్ షుడ్ బి డివిజబుల్ బై 3. 3 + 3 18, 6 + 6 12, 18 19. ఇది కూడా కాదు, ఇదే ఆన్సర్. చెక్ చేయండి కావాలంటే, 10 16 18 ఇదే ఆన్సర్. లేదు మీరు 36 కూడా తీసుకోవచ్చు, 4 × 9. ఓకే. సేమ్ అప్రోచ్ అండి. 4కి ఏంది, డెఫినెట్లీ ఈవెన్ నెంబర్ ఉండాలి. 7 ఉండొద్దు, 9 ఉండొద్దు. 4కి ఏంది, లాస్ట్ 2 డిజిట్స్ డివిజబుల్ బై 4 ఉండాలి. 16 డివిజబుల్ బై 4, 52 డివిజబుల్ బై 4. 2 ఆప్షన్స్ వస్తున్నాయి. ఇంకోటి ఏంది, 9. 9కి ఏంది, సమ్ ఆఫ్ ది డిజిట్స్ షుడ్ బి డివిజబుల్ బై 9. 6 + 6 12, 12 + 6 18 19. ఇది కాదు, ఇదే ఆన్సర్. మీరు 42 తీసుకొని 6 × 7 తీసినా ఓకే, 36 తీసి 4 × 9 తీసినా ఓకే. ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు దాన్ని సింప్లిఫైడ్ వేలో చేసేయాలన్నమాట. ఈ మెథడ్లో చేయొద్దండి. ఓకే. జస్ట్ ఏదన్నా ఒక నెంబర్ని దాని ఫ్యాక్టర్స్ రాయండి, ఆ ఫ్యాక్టర్స్ నుండి ఆప్షన్ వెరిఫికేషన్ చేసేయండి. ఓకే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇంటెలిజెన్స్ అండి. ఓకే. లెట్స్ గో టు సెకండ్ క్వశ్చన్. ఓకే. ఇది ఎందులో వచ్చిందండి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2023 క్వశ్చన్. ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఆర్ 48 and 720. రేషియో ఆఫ్ 2 numbers ఈస్ 3:5. దెన్ ఫైండ్ ద లార్జర్ నెంబర్. ఓకే. ఎప్పుడైనా సరే నెంబర్స్ రేషియోలో ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు రేషియోలో ఇచ్చాడు చూడండి, నెంబర్స్ ఎంత, 3:5. ఫస్ట్ మనం ఏమనుకుంటాం, లెట్ నెంబర్స్ బి 3x, 5x. ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంటుందండి పక్క. నెక్స్ట్ ఏంటంటే, హెచ్సిఎఫ్ ఈస్ ఇఫ్ ద నెంబర్స్ ఆర్ 3x and 5x, దెన్ హెచ్సిఎఫ్ ఈస్ x. ఓకే. ఎప్పుడైనా సరే రెండు నెంబర్స్ కోప్రైమ్స్ ఉన్నప్పుడు, కోప్రైమ్స్ అంటే ఏంది, హైయెస్ట్ ఫ్యాక్టర్ అనేది 1 ఉండాలి. ఎప్పుడైనా సరే రెండు ఇండివిజువల్ నెంబర్స్ అనేది కోప్రైమ్స్ ఉన్నప్పుడు, ఇక్కడ ఏమేమి ఉందండి, 3, 5. 3కి 5 ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంది, 1 కదా. 3, 5 అనేది కోప్రైమే కదా. కోప్రైమ్స్ ఉన్నప్పుడు దాని కామన్ మల్టిపుల్ ఏదైతే ఉందో, అది హెచ్సిఎఫ్ అనమాట. నేను చెప్పేది అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ వాడు రేషియో ఇచ్చినండి 3:5. 3:5ని నేను 3x, 5x అని రాసుకున్నా. 3 and 5 అనేది కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంది, దాని హైయెస్ట్ ఫ్యాక్టర్ అనేది 1 ఉండాలి. కోప్రైమ్స్ ఉన్నప్పుడు దాని కామన్ మల్టిపుల్ ఏదైతే ఉంటుందో అదే హెచ్సిఎఫ్ అనమాట. ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది ఎక్స్. ఆర్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే, రేషియో ఇచ్చినప్పుడు ఇట్లా 3:5 ఇచ్చిండు, 3x, 5x అని రాసుకోండి. ఇందులో ఎక్స్ ఏదైతే ఉందో అది హెచ్సిఎఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మాకు అంత రీజన్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదనుకుంటే. మరి ఎల్సిఎం ఏమవుద్ది, అంటే హెచ్సిఎఫ్ ఇంటూ కోప్రైమ్స్ 3 × 5, 15x అయిపోతుంది.
మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి, ఆన్సర్ మీద ఫోకస్ వద్దు మనకి. ఎప్పుడైనా సరే క్వెషన్‌లో రేషియోస్ ఇచ్చిండనుకోండి, ఫస్ట్ దాన్ని 3x, 5x అని రాసేసుకోండి. ఓకే. ఇందులో x ఏదైతే ఉందో x అనేది హెచ్‌సిఎఫ్ అనమాట. ఓకే. సో, లేకపోతే మీరు ఇట్లా కూడా అనుకోవచ్చండి. లెట్ హెచ్‌సిఎఫ్ బి x అనుకోండి. హెచ్‌సిఎఫ్ x అనుకోని రేషియో ఏమి ఇచ్చిండు? 3, 5 ఇచ్చిండు కదా! నంబర్స్ ఆర్ 3x అండ్ 5x. ఎందుకంటే హెచ్‌సిఎఫ్ అంటే ఏంది? ఎఫ్ అనేది ఫ్యాక్టర్ ఇక్కడ. ఎఫ్ అనేది ఫ్యాక్టర్. సో, ఆ ఫ్యాక్టర్ అనేది డెఫినిట్‌గా 3ని మల్టిప్లై చేస్తది, 5ని మల్టిప్లై చేస్తది. అప్పుడు ఒరిజినల్ నంబర్స్ వస్తాయి. మీరు ఇట్లన్నా అనుకోండి, ఇట్లన్నా అనుకోండి. బట్ ఈ కాన్సెప్ట్ మాత్రం ఇంపార్టెంట్. హెచ్‌సిఎఫ్ x అవుద్ది, ఎల్‌సిఎం 15x అవుద్ది. క్వెషన్‌లో ఏమి ఇచ్చిండండి? ఫైండ్ ద లార్జర్ నంబర్ అన్నాడు. 3x, 5xలో లార్జర్ నంబర్ ఏంటిది? 5x కనుక్కోమని అన్నాడు. ఎల్‌సిఎం ఎంత ఇచ్చిండండి? 720 కదా! 15x = 720. 3 × 5x = 720. 3 ఎంతలో పోతుందండి? 3 2s ఆర్ 240s అంతేనా? అంతే అండి. 5x = 240. అడిగింది x కాదు 5x అండి. 5x is 240. ఇదే ఆన్సర్. ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నా గానీ కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఒక వీడియో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు ఇన్ కేస్ అర్థం కాకపోతే. బట్ రేషియో ఇచ్చినప్పుడు మాత్రం ఇది మెథడ్ అండి. రేషియో ఇచ్చినప్పుడు హెచ్‌సిఎఫ్ అనేది x అవుతది. ఎల్‌సిఎం అనేది x × 3 × 5 అయితది. ఓకే. సో, నెక్స్ట్ థర్డ్ క్వెషన్. The ratio of two numbers is 9:11 and their HCF is 18, then their LCM is. ఓకే. సేమ్ అదే క్వెషన్ ఇచ్చిండు చూడండి. రేషియో ఎంత ఇచ్చిండు? 9:11 ఇచ్చిండు. ఇప్పుడు నంబర్స్ ఏందండి? నంబర్స్ ఆర్ 9x, 11x వేర్ హెచ్‌సిఎఫ్ ఈస్ x. ఎల్‌సిఎం ఎంత అండి? ఇంతకుముందే చెప్పిన. కోప్రైమ్స్ 9 × 11 × హెచ్‌సిఎఫ్ 99x. ఇక్కడ హెచ్‌సిఎఫ్ ఆల్రెడీ 18 అని ఇచ్చిండు. సో, x = 18. 99x అంటే ఏందండి? 99 × 18. 8 9s 72 కాబట్టి యూనిట్ డిజిట్ 2 వస్తది. యూనిట్ డిజిట్ 2 ఉంది ఏంది? ఆప్షన్ బి. మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్స్ట్రా మార్క్స్ ఏమి ఇయ్యడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫోర్త్ క్వెషన్. The HCF of 767, 1003 and 2773 is x. The value of x lies between. సో, మనకి హెచ్‌సిఎఫ్ అడుగుతుండు. ఏ నెంబర్స్‌కి? 767, 1003 అండ్ 2773 నెంబర్స్‌కి హెచ్‌సిఎఫ్ అడుగుతుండనమాట. ఓకే. హెచ్‌సిఎఫ్ మనము సింపుల్ మెథడ్ చెప్తా చూడండి. ఒక డిఫరెన్స్ మెథడ్ అని ఉంటది. హెచ్‌సిఎఫ్ అనేది డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్స్ అని ఉంటది. difference between given numbers or the factors of difference between numbers. హెచ్‌సిఎఫ్ ఎప్పుడైనా సరే అండి, ఈ 3 నెంబర్లు ఉన్నాయి కదా! ఈ 3 నెంబర్స్‌లో ఏదన్నా ఒక 2 నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ అంటే ఈ 2 నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఆర్ ఈ 2 నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ అన్న అయ్యి ఉంటది. ఆర్ ఆ డిఫరెన్స్ ఫ్యాక్టర్స్ అన్న అయ్యి ఉంటదనమాట. ఓకే. సో, ఇప్పుడు ఏ 2 నెంబర్స్ డిఫరెన్స్ తీసుకోవాలి అంటే ఏ 2 నెంబర్స్ డిఫరెన్స్ అనేది మినిమమ్ ఉంటదో, డిఫరెన్స్ ఏది మినిమమ్ ఉంటదో అది తీసుకోవడం బెటర్. ఎందుకు? ఈజీగా సాల్వ్ అయిపోద్ది. సో, 767 - 1003 చేసుకుందాం. 767 - 1000 ఎంత ఫస్ట్? 1033. సారీ 233. 233 + 3 236. ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ 236. ఇప్పుడు 236 అన్న హెచ్‌సిఎఫ్ అయితది ఆర్ 236 ఫ్యాక్టర్స్ అన్న హెచ్‌సిఎఫ్ అవుద్దండి. ఇప్పుడు 236 హెచ్‌సిఎఫ్ అవ్వుద్దా? అవ్వదు. ఎందుకు? ఫస్ట్ రీజన్ వచ్చేసి ఆప్షన్స్‌లో అది లేదు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఇది ఈవెన్ నెంబర్ అండి. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్స్‌ని మల్టిప్లై చేయదు కదా! సో, కాబట్టి అది కాదు. మనం 236 ఫ్యాక్టర్స్ తీసుకుందాం. ఫస్ట్ 236 2తో డివైడ్ చేస్తే ఎంతొస్తది? సో, 2లో పోద్దా? 2 × 168. సో, 168 ఆప్షన్‌లో లేదు. 3లో పోద్దా? 6 3 9 11 సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ అవ్వట్లేదు. సో, 3లో లేదు. 4లో ఎళ్తదా?
సో 4 ఇంటూ 4 5 20 4లో వెళ్తుందండి, 59లో వెళ్తుంది. ఇప్పుడు ఆన్సర్ 236 అన్న అవుద్ది, 236 ఫ్యాక్టర్స్ అన్న అవుద్ది. 236 కాదని తెలిసింది. ఇప్పుడు 168 మనకు ఆప్షన్స్లో లేదు. 59 ఒకసారి వెరిఫై చేద్దామండి. 59 767ని డివిజబుల్ చేస్తా. 59 1 59, 177 59 వజా ఇది చేస్తుందండి, 767 చేస్తుంది. నెక్స్ట్ ఇది 59 1 59, 59 అంటే 413, 439 అంటే 59 7 ఇది కూడా చేస్తుంది. సో నెక్స్ట్ ఇది చేస్తుందండి 59 6 34 34 67 ఇది కూడా చేస్తుందండి. సో 59 ఈజ్ ద హెచ్సిఎఫ్. 55 to 60. హెచ్సిఎఫ్ అంటే ఎప్పుడైనా సరే డిఫరెన్స్ మెథడ్ వాడాలి మీరు. హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు గివెన్ నెంబర్స్ ఉంది కదండి, గివెన్ నెంబర్స్లో ఏదన్నా ఒక 2 నెంబర్స్ తీసుకోండి, మీ ఇష్టం. ఈ 2 నెంబర్స్ తీసుకుంటారా, ఈ 2 నెంబర్స్ తీసుకుంటారా, అది మీ ఇష్టం. తీసుకున్నాక దాని డిఫరెన్స్ కనుక్కోండి. ఆ డిఫరెన్స్ వస్తుంది కదా, ఆ డిఫరెన్స్ అన్న హెచ్సిఎఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఫ్యాక్టర్స్ ఆఫ్ ది డిఫరెన్స్ అన్న అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అదే మెయిన్ హెచ్సిఎఫ్ క్యాల్కులేట్ చేసే మెథడ్. ఇది జీడి కానిస్టేబుల్ వచ్చిందండి. సో ఇది లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడ్స్ 1128 1537 1834 లీవ్స్ రిమైండర్ 7 3 and 5 రెస్పెక్టివ్లీ? ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చిందండి. హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు డైరెక్ట్గా అడగడు, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా కూడా అడుగుతాడు. క్వశ్చన్స్ అప్డేట్ అయినాయండి, కాంపిటీషన్ పెరిగింది కాబట్టి క్వశ్చన్స్ కూడా అప్డేట్ అయినాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం అడిగిండు, గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడ్స్. గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడ్స్. డివైడ్స్ అంటే ఏంది, ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే ఏంది, హెచ్సిఎఫ్. సో ఇక్కడ ఇండైరెక్ట్గా వాడు హెచ్సిఎఫ్ అడుగుతుండు. ఏది, గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడ్స్ లీవ్స్ రిమైండర్ 7 3 5. బట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ నెంబర్స్ అడుగుతుండు, ఈ నెంబర్స్ అడుగుతుండా, లేదు. ఆ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు నీకు 7 3 5 అనేది రిమైండర్ వస్తుందని చెప్పిండు. అప్పుడు నేను ఏం చేస్తా, 1128 - 7 ఈజ్ డివిజబుల్ బై దట్ నెంబర్. 1537 బై -3. మైనస్ ఎందుకు చేస్తున్నా, ఎందుకంటే రిమైండర్ అనేది 7 వచ్చింది. ఈ 7 అనేది ఎక్స్ట్రా, నాకు అవసరం లేనిది, అందుకే 7 తీసేస్తున్నా. ఈ 3 అనేది ఎక్స్ట్రా, 3 తీసేస్తున్నా. 5 అనేది ఎక్స్ట్రా, 5 తీసేస్తున్నా. ద మెయిన్ ఎయిమ్ ఈజ్ నేను హెచ్సిఎఫ్ అనుకోవాలంటే ఆ హెచ్సిఎఫ్ డివైడ్ చేసే నెంబర్స్ కావాలి. డివైడ్ చేసే నెంబర్స్ ఏంటి, ఇవే. నేను రిమైండర్ తీసేస్తున్నాను కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ బి డివిజబుల్ కదా, అదే లాజిక్. సో ఫాలో అవుతారు అని అనుకుంటున్నా. సో 1128 - 7 1121 1534 1829. ఓకే, ఇప్పుడు సేమ్ అండి, డిఫరెన్స్ మెథడ్ వాడదాం మనం. ఈ 2 మధ్యలో మినిమం ఉంటుందండి డిఫరెన్స్. సో 1534 - 1834 అంటే 300 ఇచ్చేటోళ్ళం. బట్ ఇది 1829 ఉంది. సో 300 - 5 295. సో 295 ఫ్యాక్టర్స్ కావాలండి మనకి ఇప్పుడు. 5తో పోతుంది ఆబ్వియస్లీ, చూద్దాం. సో 5 5 25, 5 5 25 45, 5 9 45. సో ఇక్కడ చూడండి, నేను డిఫరెన్స్ క్యాల్కులేట్ చేశాను కదా, 295 అన్న ఆన్సర్ అవుద్ది, ఆర్ 295 ఫ్యాక్టర్స్ అన్న ఆన్సర్ అవుద్ది. ఇక్కడ 295 కాదు, ఎందుకంటే ఆప్షన్స్లో నాకు 295 కనిపించట్లేదు. నేను అందుకని 295 ఫ్యాక్టర్స్ తీసుకున్నా. 5 59 వచ్చింది. సో 5 ఆబ్వియస్లీ కాదు కాబట్టి 59 ఆన్సర్, ఆప్షన్ సి. ఓకే, ఎప్పుడైనా సరే మీరు ఎల్సిఎం హెచ్సిఎఫ్లో డిఫాల్ట్ మెథడ్స్ యూజ్ చేయొద్దు. ఎప్పుడు ఏం చేయాలి, షార్టెస్ట్ పాసిబుల్ వేస్ వాడాలి. ఎక్కువ శాతం ప్రిఫర్ ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఎందుకంటే కొన్నిసార్లు పెద్ద నెంబర్స్ ఇస్తాడండి, పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు మీరు డిఫాల్ట్ మెథడ్ చేస్తే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా అని యూ కెన్ కమెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థ్యాంక్ యూ.